అబ్దుల్ డెడ్ బాడీని గుర్తించారు. మార్చి 7 నుంచి కనిపించకుండా పోయాడు మహమ్మద్ అర్ఫాత్ అదృశ్యంపై మార్చి 8న క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లీవ్లాండ్లోని ఓ డ్రగ్స్ ముఠాపై అనుమానాలు వ్యక్తం చేశారు. అబ్దుల్ను కిడ్నాప్ చేసి అతని తండ్రికి ఫోన్ చేసి డబ్బు పంపించాలి అని డిమాండ్ చేశారు. అర్ఫాత్ మీ దగ్గర ఉన్నట్టు తండ్రి ఆధారాలు అడగటంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత కిడ్నాపర్ల నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. చివరకు నెల రోజుల తర్వాత అబ్దుల్ మృతదేహం దొరికింది. అబ్దుల్ మృతితో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు తల్లిదండ్రులు. గత ఏడాది మేలో ఎంఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లారు. నాచారానికి చెందిన అబ్దుల్ ఓహియోలోని క్లీవ్లాండ్ వర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అబ్దుల్ను కిడ్నాప్ చేసింది డ్రగ్స్ మాఫియా. కిడ్నాప్ విషయాన్ని అబ్దుల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. డబ్బులు కావాలి అని బెదిరించారు. వెంటనే 1200 అమెరికా డాలర్లు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. డాలర్ల రూపంలో డబ్బు ఇస్తేనే వదిలేస్తామని కిడ్నాపర్లు అన్నారు. లేకపోతే అబ్దుల్ కిడ్నీలు అమ్మేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. మార్చి 8 నుంచి తమ కుమారుడు ఫోన్లు అందుబాటులో లేడు అని తల్లిదండ్రులు చెప్తున్నారు. అప్పట్లో కుమారుడు కిడ్నాప్పై విదేశాంగ శాఖను సంప్రదించారు అబ్దుల్ కుటుంబ సభ్యులు. ఇప్పుడు అబ్దుల్ మృతదేహాన్ని కనుగొన్నారు అమెరికా పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. అమెరికాలో కిడ్నాప్ అయిన నాచారం విద్యార్థి అర్ఫాద్ ఇవాళ మృతి చెందాడని తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము. న్యూయార్క్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అతను ఐటీ డిగ్రీ కోసం అతను వెళ్ళడం జరిగింది. అక్కడ మార్చ్ 7 రోజున అతను కుటుంబ సభ్యులకి లాస్ట్ కాల్ చేశాడు. దాని తర్వాత మార్చ్ 8కి అతని కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ ఫాదర్ మొహమ్మద్ సలీం ఉన్నారో అతనికి బెదిరింపు కాల్స్ అయితే రావడం జరిగింది. మీ కొడుకుని మేము కిడ్నాప్ చేసాము, అతని కిడ్నీలని విక్రయిస్తాము, ఒకవేళ మీరు మాకు $1200 ఇవ్వకపోయిన పక్షాన అతని కిడ్నీలు అమ్మేస్తాం, అతని బాడీ పార్ట్స్ అన్ని అమ్మేస్తామని బెదిరింపు ఇచ్చారు. ఆ బెదిరింపు కాల్లో కూడా వెనక నుంచి అర్ఫార్ ఎవరైతే కొడుకున్నారో ఏడుస్తూ మాట్లాడడం అయితే జరిగింది. పూర్తిగా మార్చ్ 7 అయినప్పటికీ ఇవాళ ఏదైతే ఏప్రిల్ 10 అంటే సుమారుగా నెల తర్వాత ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కిడ్నాపర్స్ అతని బాడీ అయితే లభ్యమైంది. కిడ్నాపర్సే చంపి ఉంటారు అని ద ఇండియన్ ఎంబసీ అమెరికాలో ఉందో ఏదైతే న్యూయార్క్లో ఉన్నారో వాళ్ళు ప్రకటించడం అయితే జరిగింది. చాలా ప్రగాఢ సానుభూతి అయితే కుటుంబ సభ్యులకి తెలుపుతున్నాము. అదేవిధంగా అతని బాడీని ఇండియాకి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాము అని అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు న్యూయార్క్ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అంటే ఇదంతా పూర్తిగా కూడా కిడ్నాపర్సే చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేస్తాము, కుటుంబ సభ్యులకి మేము చాలా కండోలెన్స్ ఇస్తున్నాము అని న్యూయార్క్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఆల్రెడీ మా కొడుకు పోగొట్టుకున్న బాధలో ఉన్నాం, మేము ఇప్పుడు ఏం మాట్లాడట్లేము, లేని పక్షాన అసలు మేము ఏమీ మాట్లాడలేము అని చెప్తున్నారు. వాళ్ళ ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేస్తూ ప్రస్తుతం వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము. గతంలో మార్చ్ 7 రోజు అయితే అతను కనపడకుండా పోయాడు. మార్చ్ 7 నైట్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం అయితే జరిగింది. అదే లాస్ట్ కాల్. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అర్ఫా ఫ్రెండ్ ఉన్నాడో ఒక న్యూయార్క్లో అతను క్లీవ్లాండ్లో ఉన్నాడో అతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది అర్ఫా కనిపించట్లేదని. వెంటనే చూసిన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్కి చెప్పడం అయితే జరిగింది. మార్చ్ 7 లాస్ట్ కాల్. మార్చ్ 8 రోజు క్లీవ్లాండ్ పోలీసులకు న్యూయార్క్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వీళ్ళు మొహమ్మద్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపించి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇతనికి వచ్చిన బెదిరింపు ఫోన్ నంబర్ ద్వారా అక్కడ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే పోలీసులు లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు. కానీ ఈ రోజు మాత్రం ఏప్రిల్ 10 అంటే నిన్న అతని బాడీ మాత్రం అక్కడ చుట్టుపక్కల అయితే లభ్యమైంది. ఆ బాడీని ఐడెంటిఫై చేయడానికి కూడా అక్కడ ఉన్న ఎవరైతే కిడ్నాపర్స్ ఉన్నారో చాలా ఈజీగా అతని మీద పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ అతని బాడీకి టై చేయడం అయితే జరిగింది. బాడీని ఐడెంటిఫై చేసి దానివల్ల వాళ్ళు చాలా ఈజీగా పోలీసులు ఐడెంటిఫై చేశారని అయితే తెలుస్తుంది. బాడీ మీద మొత్తం డాక్యుమెంట్స్ పాస్పోర్ట్స్ అతనికి సంబంధించిన ఆధారాలన్నీ కట్టి పెట్టారంటే అతని బాడీని గుర్తుపట్టడానికి ఇది క్లియర్గా కిడ్నాపర్ చేసిన పని. అంటే డబ్బు కోసం ఆశించారు. కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవు, మేము అంత డబ్బులు చెల్లించలేము అన్న పక్షాన వాళ్ళకి తీవ్రమైన ఆగ్రహం వచ్చి ఇలా చేశారా లేకపోతే ఏంటనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో తేలుతుందని చెప్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చి కండోలెన్స్ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఏం చెప్పలేని పరిస్థితులు ఉన్నామని అక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెటిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్.